సువార్తను గూర్చి నేను సిగ్గుపడినవాడు కాను. ఏలనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునకు గ్రీజుస్తునకు కూడా రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్త పరిశీలించుకుంటే పౌలు చెప్తున్నాడు, సువార్త గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ సువార్త అనేక మంది హృదయాన్ని కదిలిస్తుంది, అనేక మందిని రక్షణలకు నడిపిస్తుంది, అనేక మందిని పరలోక రాజ్యానికి చేర్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక దేవుని శక్తి, దేవుని బలం, దేవుని ప్రభావం. కాబట్టి సువార్త చెప్పే విషయంలో, వినే విషయంలో మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సువార్త వినటం వల్ల అనేక మంది దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. లేకపోతే చాలామంది పాతాళానికి జారుకునే అవకాశం ఉంది. ఈరోజు చాలామంది పాతాళంలో పడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళు రక్షణ సువార్త విని దాన్ని అంగీకరించలేకపోవడం వల్ల వారి ఆత్మలను వారే కోల్పోతున్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం, సువార్తను అంగీకరిద్దాం. ఆమెన్.